Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే. బల్కా సుమన్ చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? బల్కా సుమన్ చేసినటువంటి కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు బాల్క సుమన్ కామెంట్స్ కావాలి, కేటీఆర్ కామెంట్స్. ఓకే, ఎందుకు అంటే బాల్క సుమన్ అనే వ్యక్తి కేసీఆర్ ప్రకటించుడు ఇది నా దత్తత పుత్రుడని. ఇంకోటి కేటీఆర్కు రైట్ హ్యాండ్ పిల్లోడు. అయితే సుమను నిన్న మాట్లాడిన భవన్లో మాట్లాడిన తెలంగాణ భవన్, అది అక్కడిక్కడ కాదు, వాళ్ళ హెడ్ క్వార్టర్, వాళ్ళ హెడ్ ఆఫీస్లో ప్రధానంగా ప్రముఖ నాయకుడు హరీష్ రావు గారి సమక్షంలో ఒక కార్మికుల యొక్క మీటింగ్లో తెలంగాణ భవన్ నుంచి మాట్లాడారన్నమాట. ఆ మాటల వెనుక ప్రధానంగా ఉన్నది కేటీఆర్. అంటే కాంగ్రెస్ పాలన, రేవంత్ సర్కారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ వైపు చూడకుండా ఉన్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తే ప్రజలెవరు కూడా వస్తలేరని సుమ్మనే ప్రకటన చేశాడు. మనం ధర్నా చేస్తే ప్రజలెవరు రావట్లేదు, రైతులు రావట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, కనుక మీటింగ్ పెట్టి తూతు మంత్రాలు మాట్లాడితే కుదరదు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కుదరదు, మనము భౌతిక దాడులకు దిగాలి, రైల్వే ట్రాక్స్ను కొయ్యాలి, ఆఫీసుల మీద సింగరేణి ఆఫీసులను దగ్ధం చేయాలి, కార్యాలయాలను విధ్వంసం చేయాలని చెప్పేసి అని అంటుండంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుంది. అందుకని ఉనికి కోల్పోయిన సమయంలోనే ఇటువంటి దాడులు జరుగుతాయి. ఈ మాటల వెనుక కేటీఆర్ ఉన్నాడు, కేటీఆరే మాట్లాడి. అంటే ప్రధానంగా ఆయన ఏమంటుందంటే, నేను ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా నేను గతంలో చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి తీరు కావచ్చు, అయితే ఈ మధ్యకాలంలో వరి ఒడ్లు కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దానికోసం నేను మాట్లాడాను, దానిపైన పోరాటం చేయాలని మాట్లాడాను. కేవలం నేను 30 నిమిషాలు మాట్లాడితే ఓన్లీ ఒక 1 మినిట్ను కట్ చేసి అక్కడ కావాలని చాలా డైవర్షన్స్ ఉన్నాయి. సో ప్రజలను మభ్యపెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుందంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే వాస్తవానికి తను మాట్లాడిన మాటలు పూర్తిగా పత్రికలలో వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, వెలుగు పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి. ఇంకోటి వాళ్ళు ఏదైతే అధికారికమైన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఈ మాటలను మొత్తం ఆ వీడియోస్ని అంతా కూడా కట్ చేశారు. కొన్ని దొరికినాయి కనుక టక్కున అది బయటకు వచ్చింది, కానీ పత్రికలలో వచ్చిందిగా. ఇంకోటి అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు హరీష్ రావు, వాళ్ళు హరీష్ రావు ఇతని మాటలు తప్పు, అట్లా మాట్లాడొద్దు, రెచ్చగొట్టి ప్రసంగాలు మనం చేయొద్దని చెప్పిండా? చెప్పలే. అంటే వాళ్ళ పార్టీ యొక్క మొత్తం ఆలోచన అంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పాలనలోకి ప్రజలు వెళ్ళిపోయినరు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి ఆకర్షితులై మనల్ని ఎంపీలుగా ఓడగొట్టిండ్రు, ఉప ఎన్నికలలో ఓడగొట్టిండ్రు, మన బతుకు అగుడైపోయింది, మన పార్టీ బతుకు అగుడైపోయింది, చివరికి ఇదే రకంగా కొనసాగితే బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్కు తాళాలు వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అని. ఇప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దాడులు ఎప్పుడు జరుగుతాయంటే భౌతికంగా ఫెయిల్ అయినప్పుడు, పార్టీ గుర్తింపులోకి రాకపోయినప్పుడు, ప్రజాదరణ కోల్పోయినప్పుడే ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా, ఏ పార్టీ అయినా ఇటువంటి దాడులకు శ్రీకారం చుడుతుంది. కానీ ఆయన ఏమన్నా గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీగా ఉన్నప్పుడు కూడా ప్రజాభవన్ని కూలగొట్టాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడిండు. మకాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ జోలికి, శ్రీధర్ బాబు జోలికి వస్తే నరికేస్తామంటూ మాట్లాడారు. చాలామంది పొన్నం ప్రభాకర్ కూడా డీజీపీ మీద కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో వాళ్ళందరినీ కూడా మరి ఇదే రకంగా చేశారా, పార్టీ నుండి ఏదైనా చేశారా అంటూ కూడా మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్ పార్టీ, నిజంగా చెప్తున్నాను, ప్రజలను అమాయకమైన యువకులను రెచ్చగొట్టి 1200 మందిని సావుకు కారణం వాళ్ళే. నేను కూడా టీఆర్ఎస్లో ఉన్నా. ఎందుకొరకు చెప్తున్న ఈ మాట అంటే, వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఎంతటికైనా తెగిస్తారండి. కేసీఆర్ అధికారంలోకి రావడం కోసం, తెలంగాణ రాష్ట్రం వస్తే దొరల ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడం కోసం, వాళ్ళ అహంకారాన్ని నడిపించుకోవడం కోసం వాళ్ళు ఏ రాజకీయ పార్టీని కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు నడవనీయలేదు. దానికి ఉదాహరణకు ఎవరైనా కానీ అమరుడు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ నుంచే కానీ, తెలుగుదేశం పార్టీ నుంచే కానీ నాయకులే కానీ, ఎంపీలే కానీ, ఎమ్మెల్యే కానీ వెళ్తే వాళ్ళని ఈపులు వలిగేటట్టు కొట్టించింది టీఆర్ఎస్ వాళ్ళే. చివరికి నాగంజనార్దన్ లేటంతో సంపనీకి పోయినరు. అదే రకంగా మా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను బట్టలు మొత్తం నుంచి కొట్టిండ్రు. ఎందుకు జరిగినాయి ఇటువంటివి అంటే
మాకు ఎవరు కూడా అడ్డు రావద్దు, మేమే దీన్ని నడపాలి, మా చేతిలోనే ఉండాలి అని చెప్పేసి అనే భావజాలం కలిగిన వాళ్ళు దురహంకారంతో ఉన్న వాళ్ళు కనుక ఇప్పుడు అధికారం లేదు వాళ్ళ చేతిలో. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది. కాంగ్రెస్ ప్రజాభిప్రాయం ప్రకారం పాలన సాగుతున్న సమయంలో వాళ్ళ ఉనికికి దెబ్బొస్తుంది, వాళ్ళ పార్టీకి దెబ్బొస్తుంది కనుకనే దాడులు చేయమని చెప్పేసి అనే కుట్ర కేటీఆర్తో నుంచి మొదలైంది. అది కేటీఆరే. ఇప్పుడు కేటీఆర్ సభలలో మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎంత హవాయిగా మాట్లాడుతుండు, ఎంత ఆక్రోశంతో మాట్లాడుతుండు. చివరికి ఇక సంపైనా సరే అధికారంలోకి రావాలి, ఏదైనా విధ్వంసం సృష్టించైనా సరే అధికారంలోకి రావాలని తన్లాడుతున్నారు. 2 సంవత్సరాలు